హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి సెయిల్ అనమాట. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇస్కో అనమాట. అంటే ఐఎస్పి బరన్పూర్ అనమాట, వెస్ట్ బెంగాల్కి సంబంధించి మనకి 158 వేరియస్ వేకెన్సీస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 20th December 2022 స్టార్ట్ అయింది. ఇంకా 10th January 2023 మిడ్ నైట్ అయితే దీనికి లాస్ట్ డేట్ అనమాట. ఇంకా దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఇదైతే అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అనమాట. ఇదైతే అఫీషియల్ నోటిఫికేషన్ ఐఎస్పి ఆర్ ఈసీటీటీ డిఆర్ 2022/1 అనమాట. 16/12 అయితే ఇది రిలీజ్ అయితే అయింది. దీనికి సంబంధించినటువంటి ఏ వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. మనకి ఎడ్యుకేటివ్ అండ్ నాన్ ఎడ్యుకేటివ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ 158కి సంబంధించి అసిస్టెంట్ మేనేజర్, బాయిలర్ ఆపరేటర్ ఇంజనీరింగ్ సంబంధించి 6 అయితే ఉన్నాయి. ఇంకా మేనేజర్ E3 గ్రేడ్కి సంబంధించి 4 ఉన్నాయి. ఇంకా మెడికల్ ఆఫీసర్ 5 ఉన్నాయి. ఇంకా కన్సల్టెంట్ 10 ఉన్నాయి. ఇంకా ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ అనమాట 73 అయితే ఉన్నాయి. ఈ బ్రాంచెస్ వచ్చేసరికి మెకానికల్, మెటలర్జీ, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్, సివిల్, సిరామిక్. ఇంకా అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీస్ అనమాట. ఇంకా ఐటీఐకి సంబంధించి 40 అయితే ఉన్నాయి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, వెల్డర్, హెవీ వెహికల్ డ్రైవర్ అనమాట. ఇంకా ఆపరేటర్ కమ్ టెక్నీషియన్, బాయిలర్ ఆపరేటర్ సంబంధించి 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా అదర్ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే ఫీజు డీటెయిల్స్, ఇంకా మనకి వేకెన్సీ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ మనకి దీనికి సంబంధించి రిటర్న్ టెస్ట్, ఇంకా ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ మనకి ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఇంకా అదర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఈ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసి మనకి ఇలా అయితే వస్తుంది. ఇదైతే అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అనమాట. ఇక్కడ మన న్యూ యూజర్ అయితే తీసుకోవాలి. ఆల్రెడీ కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక రిజిస్టర్డ్ యూజర్ ఇదైతే తీసుకొని లాగిన్ అయితే అవ్వాలి. ఫస్ట్ ఇదైతే మనం న్యూ యూజర్ తీసుకొని సైన్ అప్ అయితే అవ్వాలి. ఇక్కడైతే మన న్యూ యూజర్ తీసుకోవాలి, దీని మీద క్లిక్ చేయాలి. ఇలాగ మనకి ఇక్కడ ప్లాంట్స్ వచ్చాయి. మనం కిందదైతే తీసుకోవాలి. IISCO స్టీల్ ప్లాంట్ అయితే తీసుకొని సబ్మిట్ క్వరీ అనాలి. ఇలాగైతే వస్తుంది. మనం ఇక్కడ ఒక లాగిన్ ఐడి అయితే జనరేట్ చేసుకోవాలి. మినిమం 5 క్యారెక్టర్స్, మ్యాక్సిమం 15 క్యారెక్టర్స్. కింద మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు, TNPSC 123 అలాగా. సపోజ్ ఇలాగా SRI 123 అలాగైతే ఇవ్వచ్చు. మన ఇష్టం వచ్చింది. ఇక్కడ మనం ఈ క్యాప్చర్ ఇచ్చి అయితే మనం ఇక్కడ మనకి అవైలబిలిటీ అని ఉంటుంది. ఇది మీద అయితే మనం చెక్ చేసుకోవచ్చు ఉన్నదా లేదా అనేది ఫ్రెండ్స్. ఇక్కడ ఇలాగైతే వస్తుంది, చెక్ అవైలబిలిటీ అని ఉంది. దీని మీద క్లిక్ చేశాను నేను. లోపలికైతే లాగిన్ అయితే అయ్యాము. యూ హ్యావ్ బీన్ అలాటెడ్ ద లాగిన్ ఐడి సోన్స్ విత్ 48 hours. యూ మస్ట్ ఫర్నిష్ ద ఆల్ దట్ రిక్వైర్డ్ డీటెయిల్స్ టు కంప్లీట్ ద ఓటీఆర్ అని వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం పాస్వర్డ్ అయితే మనం జనరేట్ చేసుకోవాలి. ఇది మనకి 8 to 15 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. అట్లీస్ట్ 1 అప్పర్ కేసు, 1 లోయర్ కేసు, 1 నెంబరు, ఇంకా కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్స్తో అయితే మనం ఈ పాస్వర్డ్ జనరేట్ చేసుకొని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి, దాన్ని అయితే కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నేమ్ ఇన్ ఫుల్ ఇక్కడైతే ఇవ్వాలి. ఇంకా మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చి మనం వెరిఫై అయితే చేయాలి. ఇంకా మీ యొక్క ఫాదర్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి, మీ యొక్క మదర్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. జెండర్ మేల్ ఫీమేల్ అయితే ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మెరిటల్ స్టేటస్, మ్యారీడ్, అన్మ్యారీడ్, రిలీజన్ అయితే ఇక్కడ హిందూ నాదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ అయితే ఇవ్వాలి. కేటగిరీ జనరల్, SC ST అదే సెలెక్ట్ చేసుకొని. నేషనాలిటీ ఇండియన్, సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది ఇవ్వాలి. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ నో పెట్టాలి. PWD క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇంకా సేల్ ఎంప్లాయీ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇంకా ఇఫ్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ లేదంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఏదైనా PSU అలాంటి వర్క్స్ చేస్తూ ఉంటే అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇంకా సేవ్ అండ్ ప్రొసీడ్ అనమాట. నెక్స్ట్ ఫ్రెండ్స్, నేను మొబైల్ నెంబర్ అయితే వెరిఫై అయితే చేశాను. నెక్స్ట్ ఇక్కడ మనకి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఇచ్చారు, అడ్రస్ 123 ఇలాగా. ఇక్కడైతే మనం డోర్ నెంబర్తో సహా ఫ్లాట్ నెంబర్, అలాగే మనం సిటీ, టౌన్, స్టేట్, డిస్ట్రిక్ట్, అలాగే పిన్ కోడ్తో సహా మనం కంప్లీట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. అలాగే మనం ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ కూడా అయితే ఇక్కడ ఇవ్వాలి. సేమ్ అయితే కనుక దీని మీద క్లిక్ చేస్తే ఇటువైపు అయితే వచ్చేస్తుంది. లేదంటే కనుక ఇవి కూడా ఫిల్ చేసి మనం సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే అనాలి ఫ్రెండ్స్. ఇంకా మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి, ఇక్కడ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. జేపీజీలో అయితే ఉండాలి. ఇది 3.5 x 4.5 cm మనకి ఇంకా కూడా 20 to 50 KB మధ్య జేపీజీలో ఫోటో అయితే ఉండాలి.
10 to 20 KB మధ్య సిగ్నేచర్ అయితే ఇక్కడ మనం ఇదైతే అప్లోడ్ అయితే చేయాలి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఫోటోగ్రాఫ్ మస్ట్ బి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ విత్ 3.5 into 4.5 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఇంకా సెల్ఫీ ఫొటోస్ అలాంటివి అయితే ఉండకూడదు. గ్లాసెస్ అయితే వేర్ చేయకూడదు. అలాగే ఇయర్స్ ensure that both ears are visible in the picture. Having caps, hats and dark glasses not accepted. ఇంకా మనకి ఏదైతే ఇచ్చారో నీట్గా ఇది చదువుకొని అయితే మనం ఇదైతే అప్లోడ్ అయితే చేయాలి. ఫస్ట్ ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ మన నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే చేయాలి. మనకి ఇక్కడ విజిబుల్ అయితే అవుతుంది. మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని ఇక్కడ అయితే వచ్చాయి. అన్నీ మనం చెక్ చేసుకోవాలి. అన్నీ ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే ఇక్కడ మనకి యాక్సెప్ట్ అబౌట్ డిక్లరేషన్ అని ఉంది. లేదంటే మనం మోడిఫై అయితే చేసుకోవచ్చు. ఎడిటివ్ డేటా కూడా ఉన్నది. చెక్ చేసుకొని ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే చేసుకోవచ్చు. లేదంటే ఐ యాక్సెప్ట్ అన్నాము. ఐ యాక్సెప్ట్ అన్నాము. ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ అన్నాము. ఇంకా ప్లీజ్ రీడ్ చెక్ కేర్ఫుల్ అని వస్తున్నది. ఎస్ అన్నాము. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి ఇలాగ అయితే విజిబుల్ అయితే అవుతున్నది. డిక్లరేషన్ అయితే వచ్చింది. మనం ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఇలాగ ప్రింట్ అయితే వస్తుంది. మనకి ప్రింట్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి లాగిన్ కంటిన్యూ యువర్ డాష్ బోర్డ్ అని వచ్చింది. ఇక్కడ మనకి సెలెక్ట్ యువర్ ప్లాంట్ అని వచ్చింది. ఇదైతే ఇచ్చాము. ఇక్కడ లాగిన్ ఐడి ఇచ్చేసి మనం పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ లాగిన్ అయితే అవ్వాలి. సబ్మిట్ అయితే అయ్యాం. డాష్ బోర్డ్కి అయితే వచ్చాము. మన ప్రొఫైల్ మన కరెంట్ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. కరెంట్ ఓపెనింగ్స్కి వచ్చాము. ఇక్కడికైతే వచ్చాము. ఇలాగ మనం ఈ ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ పోస్ట్ నేమ్ మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో అదైతే ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. దేనికి అప్లై చేస్తాం దానికి సంబంధించినటువంటి ఇదనమాట. సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ అయితే అనాలి. ఎలాగైతే వచ్చింది మనకి ఇక్కడ టోటల్గా 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉన్నది. ఫస్ట్ ఇక్కడ మనం రిక్రూట్మెంట్ డీటెయిల్స్ కంటిన్యూ అనాలి. కంటిన్యూ అన్నాము. ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ సోన్స్ అని వచ్చింది. నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. లేదంటే మనం ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అని ఇలాగైతే సేవ్ అని కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ఇవన్నీ మనం ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకోమని చెప్తున్నారు. ఇది కూడా మనం ఓకే అనుకుంటే ఇలాగైతే వస్తుంది. ఇంకా నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే మనం ఇలా దీని మీద క్లిక్ చేసి ఇది హైలైట్ అవుతుంది. ఇలా అనాలి. నెక్స్ట్ ఇక్కడికి అయితే వచ్చాము. ఇంకా మనకి ఇక్కడ ఆర్ యూ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ నో అని ఇచ్చాము. ఇది కూడా మనం ఓకే అనుకుంటే సేవ్ అని కంటిన్యూ అయితే అనాలి. ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ అయితే వచ్చాము. మెట్రికులేషన్ డేట్ ఆఫ్ పాసింగ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. మెట్రికులేషన్ సంబంధించి నేమ్ ఆఫ్ ద కోర్స్ మెట్రికులేషన్, అలాగే నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ లేదంటే బోర్డ్ అనమాట, లేదంటే కమిషన్ లేదా కౌన్సిల్. ఇదైతే మన 10th క్లాస్ దాంట్లో అయితే ఉంటుంది. దాని ప్రకారం మనం నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అంటే స్కూల్ చదివింది, లేదంటే బోర్డు సిబిఎస్ఈని అదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా ఎన్సివిటి ఐటీకి సంబంధించి నేను ఫిట్టర్ ఇచ్చాను. ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తుంది దానికి సంబంధించినటువంటి కోర్సెస్ అయితే వస్తాయి. ఇక్కడ ఎప్పుడైతే మీరు ఐటీ పాస్ చేయాలి అదైతే ఇవ్వాలి. ఇంకా నేమ్ ఆఫ్ ద బోర్డు మీరు మనం దీని మీద క్లిక్ చేసి సేవ్ అని కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇంకా లాస్ట్ దీనికైతే వచ్చాము. ఇక్కడ మనకి డేటా అంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీని మీద మనం క్లిక్ చేస్తే ఐ వాంట్ టు చెక్ ద డీటెయిల్స్ అగైన్ అని వస్తుంది. మనం మనకు డీటెయిల్స్ మళ్ళీ చెక్ చేసుకోవాలంటే ఇది క్లిక్ చేయాలి. లేదంటే ప్రొసీడ్ అవ్వాలని అన్నీ బాగున్నాయి అనుకుంటే దీని మీద క్లిక్ చేయాలి. ఇలా అయితే వచ్చింది. ఐ అగ్రీ టు ఫైనల్లీ సబ్మిట్ అని వచ్చింది. మనం ఫైనల్గా అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఇలాగైతే వచ్చింది. ఇక్కడ మనకి మేక్ పేమెంట్ దీని మీద క్లిక్ చేస్తే మనకి పేమెంట్ అయితే వస్తుంది. ఇక్కడ 300 రూపీస్ అయితే వచ్చింది నాకు. ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. పేమెంట్ గేట్వే అనమాట. ఇక్కడ ఆన్లైన్, ఇంకా రిఫ్రెష్ ప్రీవియస్ పేమెంట్. ఇక్కడ మనకి కిందకి రావాలి. క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇదైతే మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ టు పే అయితే చేయాలి. ఇలా అంటే మనకి ఇక్కడ అమౌంట్ అయితే చూపిస్తున్నారు. దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి గేట్వే అయితే వచ్చింది. ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఇచ్చేసేసి ఓటీపీ కనుక వెరిఫై చేస్తే ఫీజు అయితే పేమెంట్ జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి సెయిల్ ఐఎస్పీకి సంబంధించినటువంటి 158 వేరియస్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.